మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్డు అంచులలో ఉన్న అతిపెద్ద చింత చెట్లలో వేలాడుతున్న చింతకాయల గుత్తలను చూస్తూనే వాటి చిక్కటి నీడలో నడుస్తున్నారు భూపేంద్ర. 7ంటికే ఎండ చుర్రున కొడుతున్నది. 50 ఏళ్ల వయసులో రెగ్యులర్ మార్నింగ్ వాక్కు దాటి చిన్నగా పొట్ట ఆయన్ని దాటి అతివేగంగా ముందు సన్నగా మాసిపోయిన నిక్కరు, చెదిరిపోయిన మురికి జుట్టు కలిగిన ఒక రూపం పరిగెత్తింది. అర్థం కాక వెనక్కి తిరిగారు. చిన్న గుంపొకటి వాణ్ణి తరుముతూ పరిగెత్తుకు వస్తున్నది. బెర్ముడా టీషర్ట్లతో 2 మగవారు కొంచెం శ్రమ పడుతూ పరిగెత్తుకు వస్తూ బిగ్గరగా పట్టుకోండి పట్టుకోండి వాణ్ణి అన్నారు. వాళ్లకు వెనుక కొంచెం దూరంలో చీర అడ్డుపడ నడవనూ లేక పరిగెత్తనూ లేక మధ్య వయసు మహిళ మరియు ఆమె కన్నా తక్కువ వయసులో ఉన్న మరో మహిళ వస్తున్నారు. ఆయన అర్జెంటుగా ముందు చూసి అడుగుపెట్టారు. దూరంగా పరిగెత్తుతున్న ఆ అబ్బాయి తన చేతిలో ఉన్న సంచిని ఆయన కాలువ వైపుకు విసిరేసి చటుక్కున దగ్గరున్న చిన్న వీధుల్లోకి పరిగెత్తి మాయమయ్యాడు. వేగంగా పరిగెత్తి వెళ్ళిన భూపేంద్ర ఆ సందు చివరలో చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఆ చివర రోడ్డు 2 వైపులకు పెద్దదిగా విడిపోయున్నది. కుడి, ఎడమ ఎటువైపుకు పరిగెత్తుంటాడో తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వివరం అడిగారు. ఆయాసపడుతూ వచ్చి నిలబడ్డ స్త్రీలిద్దరూ కింద పడున్న హ్యాండ్ బ్యాగ్ను తెరిచి సరిగ్గా ఉన్నదా లేదా అని చూసుకుంటున్నారు. తన బంధువుతోటి గుడికి వచ్చిన ఆమె పెద్ద వయసు ఆవిడ. పూలకొట్టు దగ్గర నిలబడి పూలు కొంటున్నప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని పరిగెత్తటం మొదలుపెట్టాడు ఆ దొంగ. వాళ్ళు అరవటంతో వాకింగ్ చేస్తున్న 2 బెర్ముడా వేసుకున్న వ్యక్తులు వాడిని పట్టుకోటానికి పరిగెత్తుకు వచ్చారు. అందరూ రావటం గమనించిన ఆ దొంగ కుర్రాడు బ్యాగును విసిరేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయా అమ్మా, డబ్బులు తీసుకున్నాడా అన్నారు. ఉన్నాయండి, పరుసు, డబ్బు అన్నీ అలాగే ఉన్నాయి. ఈరోజు మీకు మంచి టైం, పర్సు దొరికింది. వాడు గనక దొరుకుంటే కథే వేరుగా ఉండేది అన్నారు భూపేంద్ర. చిన్న వయసు కుర్రాడే అన్నారు ఒక బెర్ముడా. ఇలాంటి వాళ్లను వదలకూడదు, పోలీసులకు పట్టించి బాగా కొట్టించి కాళ్ళు చేతులు విరక్కొట్టాలి, అప్పుడే భయం ఉంటుంది అన్నారు ఇంకో బెర్ముడా. వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరిస్తూ ఇంటి వైపుకు నడిచారు భూపేంద్ర. ముందు వైపు ఉన్న చిన్న తోటలో వేప చెట్టు కింద ఉన్న చెత్తను ఊడ్చి బకెట్లోకి ఎత్తి బయటున్న డస్ట్బిన్లో పోసేసి తిరిగి వస్తున్నాడు ఏడుకొండలు. అప్పుడప్పుడు వచ్చే తోటమాలి అతను శుభ్రపరిచిన 20 అడుగుల నడిచే బాటను దాటి మెట్లెక్కి చిన్నగా తెరుచున్న గ్రిల్ గేట్ సందులో చెయ్యి దూర్చి తెరిచారు. షూ విప్పి ర్యాక్లో పెట్టారు. అప్పుడు కుడివైపు మేడకు వెళ్లే మెట్లు వంపు కింద లోపలి వైపు అట్టపెట్టెలు పలు కోణాలలో ఉన్నాయి. వాటి వెనక ఒక చిన్న శబ్దం. ఇలా ఇరుకుగా పెడితే పిల్లి, ఎలుక అన్నీ వస్తాయి అనుకుంటూ అక్కడికి వెళ్ళిన ఆయన కళ్ళల్లో పడ్డది చిన్న ఊపు. గబుక్కున అట్టపెట్టెలను తోశాడు. వంగుని తల వంచుకొని మోకాళ్ళ మీద కూర్చొనున్న ఒక ఆకారం మెల్లగా తలపైకెత్తింది. లేవరా, లే, ఎవర్రా నువ్వు? గట్టిగా ఆయన గదమాయించటంతో మెల్లగా ఆ రూపం గోడకు ఆనుకొని పొట్ట మడతలు పడి గుంటలుగా ఉండ మెల్లగా తల ఎత్తి నిలబడ్డది. మురికి పట్టిన నిక్కరు, సన్నటి శరీరం, చిందర వందరగా ఉన్న తల జుట్టు బొమికల గూడులాగా ఉన్నాడు. వాడు కొద్దిసేపటి క్రితం ఆయన్ని దాటి పరిగెత్తిన ఆ దొంగేనని ఆయనకు అర్థమైంది. వయసు ఎంత ఉంటుందో లెక్క వేయలేని ఒక ఆకారం. రారా బయటకు, నువ్వే కదా ఆ అమ్మగారి దగ్గర పూలకొట్లో పర్సు కొట్టేశావు? సమాధానం చెప్పకుండా తల వంచుకొని నిలబడ్డాడు. బయటకు రారా అంటున్నానా? పోలీసులకు ఫోన్ చేస్తే మక్కలిరక్కొడతారు. అట్టపెట్టెలను దాటి సన్నటి కాలును అర్జెంటుగా ఎత్తిపెట్టాడు. కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి. పోలీసుల దగ్గరకు మాత్రం చెప్పకండి, బొంగురుపోయిన కంఠంతో బ్రతిమిలాడాడు. ఏం, మీరు దొంగతనం చేస్తారు, పోలీసులకు మాత్రం దొరక్కూడదు, దొంగ వెధవా, ఇక్కడికి ఎలా వచ్చావు? వాడు గేటును చూపించాడు. పని చేయటం కోసం కొద్దిగా గేటును తెరిచుంచాడు తోటమాలి ఏడుకొండలు.
చిన్న శబ్దాలను వినేంత శక్తి ఏడుకొండల చెవులకు లేవు. దొంగ వెధవ వచ్చిందో, గ్రిల్ తెరుచుకొని లోపలకు దూరిందో అతను గమనించి ఉండడు. వాడి పొట్టను చూశారా? వాణ్ణి ఒక కంటితో చూస్తూనే లోపల హాల్లోకి వెళ్ళే దారిలో నిలబడి లోపలకు వినపడేటట్టు అరిచాడు. రావ్! హాల్ను దాటి ఉన్న వంటగదిలో నుండి పంచె కట్టుకున్న ఒక ఆయన తొంగి చూసి ఏంటన్నా అని అరిచారు. పలు సంవత్సరాలుగా వంట చేస్తున్న హక్కుతో అడిగాడు. ఒక పెద్ద గ్లాసులో కాఫీ తీసుకురండి. ఇదిగో ఒక్క నిమిషం. అనసూయ లేచిందా? అమ్మగారు ఇంకా లేవలేదండి. భార్య వేసుకుంటున్న ప్రెషర్ మాత్రలు, షుగర్ మాత్రలు ఆమెను 8ంటికి కానీ లేవనివ్వవు అని ఆయనకు తెలుసున్నా అడిగాడు. భయంగా నిలబడున్న వాడి వైపు తిరిగి నీ పేరేమిట్రా? ఎంగిలి మింగి తూనీగా అన్నాడు. తూనీగా? అదేం పేరురా? కాఫీ గ్లాస్తో వచ్చిన రావ్. ఈ అబ్బాయి ఎవరన్నా? తర్వాత చెప్తాను. గ్లాస్ ఇటు పెట్టండి. గ్లాస్ అక్కడ పెట్టి వెనక్కి తిరిగి మేడ మెట్లు ఎక్కబోతున్న ఆయనతో టిఫిన్ చేసేశారా అన్నారు. ఒక సెట్ ఇడ్లీలు రెడీ చేశాను అన్న. వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుని తీసుకురండి. ఆయన వెళ్ళిన తర్వాత ఈ కాఫీ తీసుకొని తాగు అని చెప్పా. భయంతో చూశాడే తప్ప తీసుకోలేదు. తాగరా? ఆయన పెద్దగా గదమాయించటంతో అర్జెంటుగా కాఫీని చేతిలోకి తీసుకోవటమే తెలిసింది. కొద్ది క్షణాలలో ఎండిపోయున్న అతని కడుపులో ఆశ్రయం అయ్యింది. తూనీగా? అదేమిట్రా పేరు? పెద్దమ్మమ్మ. ఊర్లో మిగిలిన వాళ్ళు అలాగే పిలిచే స్వరం బావిలో నుండి వస్తోందే తప్ప ఉత్సాహంగా లేదు. పిలిచే కేరళనా నువ్వు? 5 ఇడ్లీలను ఒక పళ్ళెంలో పెట్టుకొని పైన సాంబార్ పోసి తీసుకువచ్చారు రావు. అతని చూపులు బాణంలా ఆ ప్లేటు మీద పడ్డది. నాలికపై ఊరిన నీళ్లు నోటి చివర్లో నుండి కారింది. తిను. ఆయన చెప్పకముందే రావు మెట్ల మీద పెట్టిన ప్లేట్ను తీశాడు. 2 నిమిషాల్లో ప్లేటు ఖాళీ. మంచినీళ్లు తీసుకొని వచ్చిన రావు ఆశ్చర్యంతో చూడ ఆయన్ని లోపలకు వెళ్ళమన్నారు భూపేంద్ర. ఇప్పుడు అతని కళ్ళల్లో కొంచెం ప్రాణం వచ్చింది. ఏరా దొంగ వెధవా! ఈ ఇంట్లోనూ దొంగలించటానికే కదా వచ్చి దాక్కున్నావు? ఇప్పుడే పోలీసులను పిలుస్తాను. తప్పించుకుపోదామని చూడకు. చేతులెత్తి దండం పెట్టి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వద్దయ్యా, ఇక మీదట దొంగతనం చేయను. ఎక్కడి నుండి వస్తున్నావు? ఎన్నిళ్లలో దొంగలించావు? ఏదైనా అబద్ధం చెప్పావో చంపేస్తాను. 2 చేతులను గుండెల దగ్గరగా చేర్చుకొని అయ్యా అన్నాడు. ఒక్కొక్క ప్రశ్నకు పెద్దగా గదమాయించిన తర్వాతే ఒక వాక్యం సమాధానంగా చెప్పాడు. ఏ ఊరురా నీకు? తూర్పున ఉన్న ఊరండి. సరిగ్గా చెప్పటం రాక ఏదో చెప్పాడు. పాలకొల్ దగ్గర ఒక గ్రామం అని తెలిసింది. చదువుకోలేదు. వయసు తెలియదు. మొహము శరీరము 15 ఏళ్లలాగా కనబడుతోంది. తల్లి తండ్రి తెలియదు. పెద్దింట్లో పనిమనిషి పనిచేస్తున్న బామ్మ ఆ పెద్దిల్లు మేకలను మేయటానికి కొండవైపుకు తీసుకువెళ్ళి చీకటి పడిన తర్వాత తీసుకువచ్చి వదులుతాను. చద్దన్నం పెడతారు. పాత పంచే నిక్కరు కూడా ఇస్తారు. పోయిన సంవత్సరం పెద్ద వర్షం కురిసినప్పుడు బామ్మ చచ్చిపోయింది. 10 రూపాయలు నా చేతికిచ్చి పట్నానికి వెళ్ళి బ్రతుకు తెరువు చూసుకో అని చెప్పి చనిపోయింది. అతని తడిబడ్డ మాటలతో ఒక విధంగా వాడు చెప్పింది అర్థం చేసుకున్నారు. పలు రైళ్లు మారి వచ్చిన తనకి గడ్డం పెట్టుకున్న ఒకతను అన్నం పెట్టి ప్రయాణికులు నిద్రపోయే సమయం వాళ్ళ బ్యాగులు ఎత్తుకురమ్మని చెప్పి 5 10 ఇచ్చేవాడు. అప్పుడు ఆ డబ్బు అతనికి ఆకలి తీర్చే అమృతం. పలు నెలల తర్వాత గంజా కేసులో గడ్డం వాడితో వీడు పోలీసులకు దొరికిపోయాడు. బాగా దెబ్బలు తిన్న తర్వాత దాంట్లో వాడికి సంబంధం లేనట్లు తెలుసుకొని విడుదల చేయబడ్డాడు. ఆ తర్వాత వీధి చివర తినుబండారం బండి షాప్లో తెల్లవార్లు పని, జీతం లేదు, భోజనం పెడతారు. ఎవరో ఒకరు షాప్ టిఫిన్లో ఏదో ఒక పురుగు ఉందని చెప్పి పెద్ద గోల చేశాడు. అతన్ని సమాధానపరచ వీడి మీద నేరం మోపి తరిమేశాడు షాపతను. పనడిగిన చోట తరమబడింది. 3 రోజులు కడుపు మాడింది. గడ్డపు వాడు నేర్పించిన బ్యాగుల దొంగతనం చేసే ఆలోచన వచ్చింది. గుడివాకిట్లో జాగ్రత్త లేకుండా ఉన్న అమ్మగారి బ్యాగు చూసిన వెంటనే
లాక్కొని పరుగు పెట్టాడు. అందరూ తరమటం చూసి బ్యాగును విసిరి పారేసి పరిగెత్తుకు వస్తున్నప్పుడు తెరిచున్న ఈ ఇల్లు కనబడింది. నిన్నిలాగే వదిలితే నువ్వు దొంగవాడివే అవుతావు అన్న ఆయన పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. వద్దండి అని వాడు బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. రావును పిలిచి ఏడుకొండల దగ్గర చెప్పి తోటలో ఉన్న నీళ్ల పంపులో ఈ అబ్బాయికి స్నానం చేసే ఏర్పాట్లు చేయండి. డెటాల్ సోప్ వేసి రుద్ది కొంచెం నూనె తలకు రాయమనండి. లాక్కెళ్ళండి అన్నారు భూపేంద్ర. అయ్యా వద్దండి, నేను వెళ్ళిపోతానండి అన్నాడు. మొదట స్నానం చేయి, మర్యాదగా ఆయనతో వెళ్ళు. తప్పించుకుపోదామని ప్రయత్నించకు. ఏడుకొండలను సహాయానికి పిలిచి లాక్కెళ్ళబడ్డాడు. తన గదిలో మూలగా ఉన్న బీరువా తెరిచారు. అమెరికాలో పనిచేస్తున్న ఆయన యొక్క కొడుకు యొక్క డ్రాయర్, ప్యాంటు, చొక్కా తీసుకువచ్చారు. రావు దగ్గర ఇచ్చి అతనికి తొడిగించారు. కొంచెం లూజుగా ఉన్న దుస్తులు సరిపోలేదు, కానీ కొంచెం చూడగలిగేటట్టు వచ్చి నిలబడ్డాడు. అయ్యా, నేను దొంగతనం చెయ్యనయ్యా. ఏదైనా పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత చెప్పు. వాకిల్లో పోలీస్ జీపు వచ్చి నిలబడింది. 2 కానిస్టేబుల్స్ దిగారు. వద్దండి అని మొండికేసిన వాణ్ణి జరజరమంటూ లాక్కెళ్లారు. వెళ్ళి జీప్ ఎక్కించారు. తిరిగి ఆయన వచ్చినప్పుడు మేడ మీద నుండి చిన్న ఆవలింతతో దిగి వచ్చింది అనసూయ. ఇక్కడ ఏమిటి గోల? అన్నీ తర్వాత చెబుతాను. ఇప్పుడు స్నానం చేయటానికి టైం అయింది అంటూ స్నానాల గదిలోకి వెళ్ళారు. పొద్దున్న టిఫిన్ ముగించుకొని డ్రెస్ వేసుకున్న ఆయనతో కాఫీతో వచ్చిన అనసూయ, ఇప్పుడైనా చెప్పండి. పొద్దున్న జరిగినదంతా చెప్పారు. నన్ను లేపకూడదా? నేను ఒక దెబ్బ వేసేదాన్ని కదా అన్న ఆమె ఇప్పుడు ఏం చేయబోతారు అని అడిగింది. స్నేహితుడు కేశవ్ దగ్గర మాట్లాడాను. అతని కంపెనీలో వాణ్ణి అటెండర్గా చేర్చుకుంటానని చెప్పాడు. ఇంకాసేపట్లో ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్ళి అతన్ని పిలుచుకు వెళ్తాడు. నవ్వుతూనే, సో జీప్ పంపించి మీ స్టేషన్కే వాణ్ణి పంపించారు కదా ఇన్స్పెక్టర్ సార్ అన్నది అనసూయ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.